సో కాజెస్ ఆఫ్ ది టూ వరల్డ్ వార్స్ కంపేర్డ్. సో వరల్డ్ వార్స్ ఎందుకు జరిగాయి, ఇంకా వాటిని కంపేర్ చేస్తున్నారు. సో చూద్దాం. నో వన్ కేస్ అట్ ద ఎనీ టూ ఈవెంట్స్ ఆర్ సిమిలర్. ద టూ వరల్డ్ వార్స్ ఆఫ్ ద 20th century was also dissimilar, separated as they were by 21 years and changes in economic conditions, diplomatic alliances, military hardware, etc. సో ఎవరు చెప్పరు రెండు ఈవెంట్స్ అనేవి ఒక పీరియడ్లో జరిగే ఈవెంట్ ఇంకో పీరియడ్లో జరిగే ఈవెంట్ సేమ్గా ఉంటాయని. సో ఎందుకంటే చాలా డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. సో ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక మ్యారేజ్ ఒక టైంలో జరిగిందనుకోండి, నెక్స్ట్ ఒక డికేడ్ తర్వాత మ్యారేజ్ జరిగిందనుకోండి, దానివల్ల కొంచెం మనం చేంజెస్ చూస్తాం. అలాగే వరల్డ్ వార్ 1కి వరల్డ్ వార్ 2కి దాదాపు 21 years చేంజ్ ఉంది. సో దీనిలో కూడా ఎన్నో చేంజెస్ జరిగాయి, ఎకనామిక్ చేంజెస్. సో ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి. ఎకనామిక్ అంటే అక్కడున్న మనీ పరంగా, అక్కడున్న సొసైటీ బట్టి అలా ఎకనామిక్ చేంజెస్ కూడా ఉన్నాయి. డిప్లొమాటిక్ అలయన్సెస్ అంటే అక్కడున్న గ్రూప్స్, అక్కడ మన వరల్డ్ వార్ ఉన్న గ్రూప్స్ కూడా వరల్డ్ వార్ 2కి వచ్చేసరికి కొంచెం చేంజ్ అయ్యాయి. మిలిటరీ హార్డ్వేర్ ఎక్సెట్రా. మిలిటరీ హార్డ్వేర్ అంటే మిలిటరీ గవర్నమెంట్ అనేది మిలిటరీ మీద పెట్టే ఖర్చు కూడా చాలా పెరిగిందనమాట. సో హవెవర్ ఫర్ దిస్ పర్పసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్సెస్ కంపేరింగ్ ద టూ వరల్డ్ వార్స్ ఆఫ్ ద 20th century విల్ బి ఏ గుడ్ మెథడ్. We will first compare the immediate provocation and then the main terms of the two world wars. సో ఈ టూ వరల్డ్ వార్స్ని కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేద్దాం ఇప్పుడు. సో 20th centuryలో ఈ టూ వరల్డ్ వార్స్ జరిగాయి కదా, ఈ రెండింటిని ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ అనేది ఏం చేద్దామంటే ఇమీడియట్ ప్రొవొకేషన్స్, అంటే వరల్డ్ వార్ దేని రెండు కారణాల వల్ల జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ కాజెస్. ఈ లాంగ్ టర్మ్ కాజెస్ అంటే ఏంటి అవి చూద్దాం. సో ఎవ్రీ వార్ ఈజ్ ట్రిగర్డ్ బై సమ్ ఇమీడియట్ ప్రొవొకేషన్, బిల్డ్ అప్ సమ్ లాంగ్ టర్మ్ కాజెస్. సో ప్రతి ఒక్క వార్ అనేది ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ అంటే ఒక పని జరగడం వల్ల, కారణం జరగడం వల్లే ఆ వార్ వస్తుంది. సో అది ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ కాజెస్ కూడా ఈ వరల్డ్ వార్ 1కి యాడ్ అయ్యాయి. సో ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 1 వాజ్ ద murder on 28 June 1914 of Archduke Franz Ferdinand of Austria by a Serbian fanatic. సో ఏమైందంటే వరల్డ్ వార్ 1 ఎందుకు జరిగిందంటే 28 June 1914న ఆర్క్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అనే వ్యక్తి, ఆస్ట్రియాకి చెందిన వ్యక్తి సెర్బియాకి చెందిన వ్యక్తి చంపేశాడనమాట ఈ ఆర్క్డ్యూక్. సో సెర్బియాకి చెందిన ఒక వ్యక్తి ఆర్క్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఫెర్డినాండ్ అనేవాడు ఆస్ట్రియాకి సంబంధించిన వాడు. సో ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. ఆస్ట్రియా అనేది సెర్బియా మీద వార్ డిక్లేర్ చేసింది. as Serbia as allied powers like UK, France, Russia. The Australian attack on these powers came to Serbia's defense. సో ఏం చేశారంటే ఈ సెర్బియా అనేది కొన్ని ముందే అలైడ్ అయిపోయింది అనమాట. ఎవరితో? యూకే, ఫ్రాన్స్, రష్యాతో అలైడ్ అయిపోయింది. సో ఆస్ట్రియా అటాక్ నుంచి డిఫెన్స్ తప్పించుకోవడానికి, వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి సో వీళ్ళతో అలైడ్ అయ్యారనమాట. దెన్ ద సెంట్రల్ powers like Germany and Italy allied to Austria also joined the war, and this marked the beginning of the World War 1. సో ఏమైంది? దెన్ ద సెంట్రల్ పవర్స్ అంటే జర్మనీ అండ్ ఇటలీ కూడా ఆస్ట్రియాతో కలిసాయి. సో అటుపక్క ఎవరు? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటుపక్క జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా. ఈ మూడు కలిసాయి. అదో రైవల్ బ్లాక్, ఇదో రైవల్ బ్లాక్. సో ఇదే మార్క్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ వార్. ఇక్కడ మనం ఇంకో విషయం గమనిస్తే, ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఉంది కదా, ఇదేంటి? ఎలీస్ గ్రూప్ సంబంధించింది. మనం చెప్పుకున్నాం ముందు పార్ట్లో, ఎంటెంట్ ఆర్ ఎలీస్. సో ఇది లైక్ జర్మనీ అండ్ ఇటలీ, ఫ్రాన్స్ అనేది దీని గ్రూప్కి సంబంధించింది. ఇది సెంటర్ ఆర్ యాక్సిస్. సో ఈ రెండు మధ్యనే ఫస్ట్ నుంచి యూరోపియన్లో వీళ్ళ మధ్యన ఎక్కువగా ఫైట్స్ జరుగుతున్నాయి. సిమిలర్లీ ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2 వాజ్ జర్మన్ ట్యాంక్స్ డ్రైవింగ్ ఇన్ టు పోలాండ్ ఆన్ September 1, 1939. సో వరల్డ్ వార్ 2కి ఒక ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ ఏమిటంటే, హిట్లర్ అనేవాడు, అప్పుడు జర్మనీకి లీడర్ ఎవరు? హిట్లర్ అనేవాడు తన ట్యాంక్స్ని, తన యుద్ధానికి వాడతారు కదా, ఆ ట్యాంక్స్ని తీసుకొని పోలాండ్లోకి వెళ్ళాడు. ఎప్పుడంటే September 1, 1939లో ఎందుకు వెళ్ళాడు? సో వెళ్ళి ఏం అడిగాడంటే, అక్కడ హిట్లర్ ఇన్వాడెడ్ పోలాండ్ యాజ్ పనిష్మెంట్ ఫర్ రిఫ్యూజింగ్ టు హ్యాండ్ ఓవర్ ద పోర్ట్ ఆఫ్ డాన్జిగ్ టు జర్మనీ. సో
హిట్లర్ వెళ్ళి అక్కడ ఏం అడిగాడంటే పోలాండ్ని పోర్ట్ ఆఫ్ డాన్జిగ్ని ఇవ్వమని అడిగాడు అనమాట జర్మనీని. పోర్ట్ ఆఫ్ మీరు తప్పు చేశారని చెప్పాడు హిట్లర్, మీకు ఏదో తప్పు చేశారు, దీనికి కారణంగా మాకు పోర్ట్ ఆఫ్ డాన్జిగ్ని ఇవ్వమని అడిగారనమాట. సో పోలిష్ టెరిటరీ లే బిట్వీన్ 2 పార్ట్స్ ఆఫ్ జర్మనీ. సో పోలిష్ టెరిటరీ ఈ ఉంది కదా, వీళ్ళు అడిగారు కదా, ఈ డాన్జిగ్ పోర్ట్ అనేది ఎక్కడుందంటే జర్మనీకి 2 పార్ట్స్ ఉంది. మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో లెట్ us assume దట్ ఇదొక జర్మన్ ఎంపైర్, ఇదొక జర్మన్. సో అలా ఉండేది ఆ టైంలో. సో ఎలా ఉంటే ఇది అంతా పోలాండ్ అనుకోండి, ఇదంతా పోలాండ్. సో ఇది పార్ట్ ఆఫ్ డైజన్, ఇంకా ఎంత కొంచెం మంచిగా స్పేస్ ఉంటుంది ఇక్కడ. సో ఇది పార్ట్ ఆఫ్ డైజన్. సో ఈ జర్మన్ అనేది 2 పార్ట్స్గా ఉన్నాయి కదా, అది ఒక ఈస్టర్న్ ఒకసారి, వెస్టర్న్ ఒకసారి. సో పోర్ట్ ఆఫ్ డైజన్ ఉంటే దాదాపు కొంచెం కలిసినట్టు ఉంటుంది, రెండింటిని కలపడానికి ఛాన్స్ ఉందని హిట్లర్ దీన్ని అడిగాడు. సో దీని అనేది పోలాండ్ అనేది ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నమాట. సో పోలాండ్ అనేది ఏం చేసిందంటే బ్రిటన్తో కలిసింది, బ్రిటన్ ఫ్రాన్స్తో కలిసింది. సో పోలాండ్ అనేది బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ గ్రూప్లో కలిసింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇంకా యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, ఈ గ్రూప్లో కలిసింది. సో తెలుసు కదా, జర్మనీ ఎలైస్ వచ్చాయి. ఎలైస్ ఏంటంటే ఇటలీ, జపాన్. సో ఈ రెండు రైవల్ బ్లాక్స్ యుద్ధం చేసుకున్నాయి. సో ఇలాగ వరల్డ్ వార్ 2 జరిగింది. సో నౌ లెట్ us టర్న్ టు ద లాంగ్ టర్మ్ కాజెస్ ఆఫ్ ది 2 వరల్డ్ వార్స్. లాంగ్ టర్మ్ కాజెస్ అంటే చాలా ఎక్కువ కాలం నడిచిందనమాట కొన్ని కాజెస్, దీనివల్ల కూడా వరల్డ్ వార్ జరిగింది. ద బిల్టప్ ఫర్ వరల్డ్ వార్ 1 స్టార్టెడ్ ఇన్ 19th century. Aggressive nationalism, imperialism, secret alliances and militarism were the main long-term factors which led to World War I. సో ఇంకా కొన్ని రీజన్స్ చెప్పుకుంటే ఎలాగంటే ఇవే లాంగ్ టర్మ్ కాజెస్ ఏంటంటే అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్ అండ్ మిలిటరిజం. ఇవే ఫస్ట్ వరల్డ్ వార్ 1 ఇంకా ఈ మర్డర్ ఆన్ ఫెర్డినాండ్, ఈ 2 కారణాలే ఈ వరల్డ్ వార్ 1కి కారణం. సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే దీస్ కాజెస్ కంటిన్యూ టు పుష్ ద వరల్డ్ టు సమ్ న్యూ లాంగ్ టర్మ్ కాజెస్ వర్ ఆల్సో యాడెడ్ టు ద ఆరిజిన్ ఆఫ్ వరల్డ్ వార్ 2. సో ఏం చేశారంటే ఈ వరల్డ్ వార్ 1 అవగానే వరల్డ్ వార్ 1 కొంచెం మంది ఆర్గనైజేషన్స్ ఫామ్ చేశారు. సో ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్లే ఇంకా వరల్డ్ వార్ 2 అని కూడా వచ్చింది. సో వన్ ఆఫ్ దీస్ వాజ్ dissatisfaction of Germany with the legacy of the World War. We can see long-term causes one by one. సో ఏమైందంటే జర్మనీ డిస్సాటిస్ఫై అయింది. సో అనేది అది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్లో వస్తుంది. సో లాంగ్ టర్మ్ కాజెస్ చూస్తే లాంగ్ టర్మ్ కాజెస్లో ఫస్ట్ వచ్చేసి అగ్రెసివ్ నేషనలిజం. సో అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏమిటి? సో మనకు తెలుసు నేషనలిజం అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్. సో మనమందరం ఒక నేషన్, ఇప్పుడు ఇండియా, మనమందరం ఒక పీపుల్, మనందరి ఇండియాకి సంబంధించిన ఒక నేషన్ అనగానే మనకి ఎంతో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మనందరం. కానీ అగ్రెసివ్ నేషనల్ అనేది దీనికి మించి మేమే గొప్ప, మన ముందు ఎవరు పనికిరారు అన్నది అగ్రెసివ్ నేషనలిజం. సో ఇది అక్కడ చెప్తున్నారు. ద ఐడియాలజీ నేషనలిజం వాజ్ ఎ పాజిటివ్ ఇంపల్స్. ఇట్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ నేషన్ స్టేట్స్ అండ్ ద ఫోర్స్ బిహైండ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ ఇటలీ. సో ఇంకా ఏంటంటే ఈ మోడర్న్ నేషన్ స్టేట్స్, కొన్ని స్టేట్స్ వచ్చాయి దీనివల్ల. ఎలాగంటే జర్మనీ అండ్ ఇటలీ దీనివల్లే యూనిఫికేషన్ అయ్యాయి అనమాట. సో హిట్లర్ అనేవాడు ఉంటాడు కదా, హిట్లర్ అనేవాడు ఏం చేశాడంటే ఈ అగ్రెసివ్ నేషనలిజంని బాగా యూజ్ చేసుకున్నాడు అనమాట. ఎలా అంటే మాకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్లో వస్తుంది. సో బట్ ఈ ఐడియాలజీ అనేది ఒక ప్రైడ్ చేస్తుంది అనమాట. అంటే మనమే గొప్ప అనేది అనేవాళ్ళు మాకు ఒక నైబర్స్కి అంతగా కలిసి ఉండరు అనమాట. వేరే వాళ్ళని చెడ్డగా చూపించడం వల్ల వేరే వాళ్ళతో అంతగా ఉండలేరనమాట. సో దిస్ హేటెడ్ వాస్ స్లోలీ బిల్డింగ్ అప్ ఇన్ ద 19th century బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ యూరోప్. సో మనకి 19th centuryలో అలా కనిపిస్తాయి. అగ్రెసివ్ నేషనలిజం వల్ల 19th centuryలో చాలా గొడవలు కూడా వచ్చాయి. సో ఇటాలియన్ ఫ్యాసిజం ఫ్రమ్ 1923 అండ్ నేషనల్ సోషలిజం ఆఫ్ జర్మన్ నాజీస్ వర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం ఇన్ డిస్ట్రక్టివ్ మోడ్. సో 1923లో ఈ సోషలిజం ఆఫ్ జర్మనీ నాజీస్ అనేవాళ్ళు అగ్రెసివ్ నేషనలిజంని బాగా యూజ్ చేసుకున్నారనమాట. సో ఇటాలియన్ ఫ్యాసిజం అనేది 1923లో వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇటాలియన్ అనేది ఫ్యాసిజం అంటే తెలుసు కదా, ఒక కింగే పాలించాలి, ఒక డిక్టేటర్షిప్లో ఉంటారనమాట. సో ఇది జర్మనీ, ఇటలీ అనేవారు బాగా యూజ్ చేసుకుని చెప్తున్నారు. ఫ్యాసిస్ట్ ప్లే అప్ ద స్పిరిట్ ఆఫ్ అగ్రిజం అండ్ ట్రై టు బిల్డ్ అప్ ఇమేజెస్ విక్టోరియస్
జర్మన్స్ రూలింగ్ ఓవర్ ద వరల్డ్ అండ్ మొబిలైజ్డ్ అగైనెస్ట్ అదర్ నేషన్స్ ఆఫ్. సో ఈ ఫ్యాసిస్ట్ అనేవారు, ఈ జర్మన్స్ ఫ్యాసిస్ట్ అంటే అక్కడ ఆ టైంలో మసోలి, ఇటలీకి సంబంధించి మసోలి, జర్మన్కి సంబంధించి హిట్లర్, వీళ్ళు అనేవారు అగ్రిజం నేషనలిజంని బాగా ఉపయోగించుకొని వేరే వాళ్ళు మనందరికీ గొప్ప అని వాళ్ళని మొబలైజ్ చేశారు, వాళ్ళని మైండ్ని కంట్రోల్ చేశారనమాట. సో దీనివల్ల అక్కడున్న యూరోపియన్ స్టేట్స్కి వాళ్ళకి పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగింది. నెక్స్ట్ ఇంపీరియలిజం అంటే ఒక కంట్రీ అనేది ఇంకో కంట్రీని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది, అదే ఇంపీరియలిజం. సో యాజ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ డెవలప్డ్ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్ లైక్ బ్రిటన్, జర్మన్ అండ్ యుఎస్, దే నీడెడ్ మార్కెట్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ యాక్సెస్ టు రా మెటీరియల్స్. సో ఇంపీరియలిజంలో ఇంకా ఇండస్ట్రియల్ తెలుసు కదా, మన ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అనేది వెస్టర్న్ కంట్రీస్లో బాగా డెవలప్ అవుతుందని చెప్పారు. సో అప్పుడులో ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, జర్మనీ, యుఎస్ అనేవి. సో వాళ్ళకి మార్కెట్ కావాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి కాబట్టి ఇంకా వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి, ఇంకా ప్రొడక్ట్స్ని కొనుక్కున్న వాళ్ళు ఉండాలి. సో ఈ క్యాపిటల్ ఫర్దర్ అకామిలేటెడ్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ది లుక్డ్ ఫర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ కాలనీస్. సో ఏం చేయాలి, మామూలుగా అయితే బ్యాంక్స్ కాడ, ఫైనాన్షియల్ దగ్గర, మొత్తం ఇన్స్టిట్యూషన్స్ దగ్గర తీసుకొని కొన్ని చేయాలి కదా, కొన్ని ప్రాసెస్ చేయాలి కదా. కానీ వీళ్ళు అలా కాకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో వాళ్ళకి వాళ్ళ కింద కట్టుబాటులో ఎవరైనా ఉంటే నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. సో వాళ్ళు కాలోనియల్స్లో అలా చేద్దాము మనకి నచ్చినట్టు అలా అనుకున్నారు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది 19th century. దెర్ వాజ్ ఎ రేస్ ఫర్ కొలోనియల్ బిట్వీన్ ద యూరోపియన్ పవర్. సో మెయిన్ కొలోనియల్స్ అనేవి దీనికోసమే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నాం. ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. బ్రిటిష్ వారు మెయిన్ ఏం వచ్చేసి మనకి ఇండియాలో స్పైసెస్ ఉంటాయి కదా. సో స్పైసెస్ అనేవారు తీసుకున్నారు. ఫస్ట్లో స్పైసెస్కి ట్రేడింగ్ కోసం వచ్చారు. సో అలాగా మన ఇండియాని ఆక్యుపై చేశారు కదా. సో ఆక్యుపై చేసాక కూడా వాళ్ళు ఇంకా మనకి బిజినెస్ ఇంకా మన ఇండియా నుంచి ట్రేడ్ చేశారు అట్టగా. సో అలాగా ఇంకా వెస్టర్న్ కొలోనియల్ కంట్రీస్ కూడా, బ్రిటనే కాక వేరే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళు అలా కాలనీస్ చేసుకుంటే ఆ కొలోనియస్కి మనం కట్టుబడి మన చెప్పిందే చేస్తారు కదా అన్నట్టు ఉంది. సో 19th centuryలో ఏమైందంటే ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి రేస్ అయిందన్నమాట కొలోనియల్ పవర్స్ కోసం. సో వీళ్ళకి ఏమైందంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందనమాట. ద గవర్నమెంట్ బిహాఫ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ టు ఇంక్రీజ్ దర్ ఏరియాస్ అండ్ రిడ్యూస్ ద ఏరియా అందర్. సో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు వాళ్ళు ఇలా ఎక్స్పెండ్ చేస్తూ వెళ్ళారనుకో, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇలా తెస్తారు, వాళ్ళకి ఇన్కమ్ తెస్తారు, దీనివల్ల ఇన్కమ్కి వస్తే వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇష్టమే కాబట్టి ఇది మంచిది కాకపోయినా వీళ్ళకి ఇన్కమ్ వస్తుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళ గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సో యాజ్ న్యూ ఇండస్ట్రియల్ పవర్స్ లైక్ జపాన్, జర్మనీ అండ్ ఇటలీ they wanted to redivide the colonies, but the old powers were not ready for this. This created much stress, often leading to wars. సో న్యూ ఇండస్ట్రియల్ పవర్స్ అప్పటికి మనకు తెలుసు బ్రిటన్ అనేది లీడింగ్ ఇండస్ట్రియల్. సో కొన్ని కొత్త ఇండస్ట్రియల్ పవర్స్ కూడా వచ్చాయి. అవి ఏంటంటే జపాన్, జర్మనీ అండ్ ఇటలీ. సో వీటికి కూడా కాలనీస్ కావాలన్నమాట. సో వాళ్ళ కాలనీస్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బ్రిటన్కి ఎక్కువ కాలనీస్ ఉన్నాయి కదా, బ్రిటన్ని రీడివైడ్ చేయమంది, వాళ్ళ కాలనీస్ని అందరినీ సమానంగా పంచమని అడిగింది. సో బ్రిటన్ ఒప్పుకోలేదు. సో ఇలాగా వార్స్ క్రియేటెడ్. ఇంకా దీన్ని ఇలా ఒప్పుకోకపోవడం వల్ల ఇంకా World War Iకి ఇది ఒక కారణమైంది. నెక్స్ట్ సీక్రెట్ అలయన్సెస్ ఏంటంటే ఒకరికి తెలియకుండా, ఒక కంట్రీకి తెలియకుండా ఇంకొక కంట్రీ వేరే దాంతో సీక్రెట్గా కలవడం, దాన్ని సీక్రెట్ అలయన్సెస్ అంటారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. ఆఫ్టర్ డిఫీటింగ్ ఫ్రాన్స్ ఇన్ 1870. సో 1870లో ఫ్రాన్స్ని ఎవరు ఓడించారు, పేరును మర్చిపోయిన, ఇక్కడ ఇస్తాను. సో బిస్మార్క్ ఫ్రాన్స్ అనేది 1870లో ఓడిపోయింది. సో బిస్మార్క్ అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే జర్మన్కి సంబంధించిన ఒక అధికారి డిసైడ్ టు ఐసోలేట్, తన్ని ఒంటరి చేద్దాం అనుకున్నాను అనమాట. సో 1870లో ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత బిస్మార్క్ అనే జర్మన్ ఛాన్సలర్ వేరే కంట్రీస్కి వీళ్ళు అందరి కంట్రీస్తో పాటు దీన్ని వేరు చేసేద్దాం అనుకున్నాడు. సో ఏం చేశారంటే
హీ ఎంటర్డ్ విత్ ఏ సీక్రెట్ అలయన్సెస్ విత్ ఆస్ట్రియాతో సీక్రెట్గా అలయన్సెస్ అయ్యాడు. ఏ కంట్రీకి తెలియకుండా సీక్రెట్గా 1879 అలైడ్ అయిపోయాడు. ఇటలీతో 1882లో అలైడ్ అయిపోయాడు అనమాట. సో వాజ్ మెంట్ సో ఏం చెప్పాడంటే ఇంకా అలైడ్ అవుతూ కొంత వీళ్ళు అలైడ్ అవ్వడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. ఎవరు పడితే అలా అలైడ్ అవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా. సో వీళ్ళు ఏం చెప్పారంటే జర్మనీ వీరితో అలైడ్ అవుతూ ఆస్ట్రియాతో కలిస్తే చెప్పిందంటే రష్యా నుంచి సేవ్ చేస్తాను. సో రష్యా నుంచి మీకు ఎవరైనా యుద్ధాలు గట్ట వాళ్ళు మిమ్మల్ని ఏమైనా బాధపడితే మేము మీకు సపోర్ట్ చేస్తామని జర్మనీ ఆస్ట్రియాతో చెప్పింది. సో ఇటలీతో ఏం చెప్పిందంటే ఇలాగే ఫ్రాన్స్ నుంచి సేవ్ చేస్తుందని చెప్పింది. సో ఫ్రెంచ్ బ్రోక్ దేర్ ఐసోలేషన్ బై స్ట్రైకింగ్ ఏ మ్యూచువల్ అలయన్సెస్ విత్ రష్యా ఇన్ 1891. సో ఫ్రెంచ్ తెలుసుకుంది వీళ్ళందరూ కలిసి మనం ఐసోలేట్ చేద్దాం అనుకున్నారు. సో ఏం చేసిందంటే ఈ రష్యాతో కలిసిపోయిందనమాట. వీళ్ళెవరికి తెలియకుండా సీక్రెట్గా మళ్ళీ రష్యాతో 1891లో కలిసింది. అండ్ ఆఫ్టర్ రీజాల్వింగ్ విత్ ఇరిటెంట్స్ విత్ బ్రిటన్ ఇన్ 1904. సో 1904లో బ్రిటన్తో కలిసింది. బ్రిటన్తో అంతకుముందు కొన్ని గొడవలు ఉన్నా వీళ్ళతో ఎవరెవరికి ఫ్రెంచ్కి బ్రిటన్కి కొంచెం గొడవలు ఉన్నా 1904లో అవన్నీ తొలగించుకొని 1904లో జాయిన్ అయిపోయారు. సో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ అనేది ఫార్మడ్ దేర్ ట్రిపుల్ ఎంటెంట్ ఇన్ 1907. సో ఈ 1907లో ట్రిపుల్ ఎంటెంట్ అనేదాన్ని ఫామ్ చేశారు. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు జర్మనీ ఉంది కదా, ఈ జర్మనీ అనేది ఆస్ట్రియాతో ఇటలీతో కలిసింది. సో ఈ జర్మనీ ఆస్ట్రియాతో ఇటలీతో కలిస్తే ఈ ఫ్రాన్స్, రష్యా ఇంకా బ్రిటన్ అనేవారు వీళ్ళకి ఎనిమీస్ లాగా అవుతారు. కాబట్టి రష్యా, బ్రిటన్ అనేవాళ్ళు వీళ్ళిద్దరితో కలిసి వీళ్ళిద్దరిని ఎనిమీస్ చేసుకుందనమాట. సో ఇప్పుడు వచ్చేస్తే ఇక్కడ ట్రిపుల్ ఎంటెంట్ ఫామ్ చేసే కదా రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్. సో ద ట్రిపుల్ ఎంటెంట్స్ అనేవాళ్ళు సో ఈ ట్రిపుల్ ఎంటెంట్ అనేవారు ఇక్కడ ట్రిపుల్ అలయన్సెస్. సో మనకి తెలుసు కదా, మనకి 2 రైవల్ బ్లాక్స్ ఇచ్చాయి యూరోప్లో. ఒకటి సెంటర్ ఇంకోటి వీళ్ళని ట్రిపుల్ ఎంటెంట్ అంటే రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ అనేవారు. ఇంకా ట్రిపుల్ అలయన్సెస్ అనేది జర్మనీతో రెడ్ అయ్యిందనమాట. జర్మనీ కంట్రోల్లో ఉండేదన్నమాట. సో ఇలాగ అవ్వడం వల్ల ఈ ట్రిపుల్ ఎంటెంట్ని ఇంకా ఈ ట్రిపుల్ అలయన్స్ని చూసి అక్కడున్న యూరోప్ కంట్రీస్లో కొంచెం భయం మొదలైంది. సో ఎక్కడైనా మళ్ళీ ఖచ్చితంగా ఒక వార్ జరుగుద్ది వీళ్ళిద్దరి మధ్య అంతగా అంత మధ్యగా జెలస్ ఫీల్ అయ్యారనమాట. సో నెక్స్ట్ Militarism is a belief that military might is the best way to ensure security and war is good way to solve problems. సో మిలిటరిజం అంటే తెలుసు ఒక ఆర్మీ. సో మిలిటరిజం అనేది మనందరికీ ఉంటే ఒక ప్రొటెక్షన్ లాంటిది. అదిదే బెస్ట్. వార్ని ఇదే ఆపగలదు. వార్ని ఆపారంటే మిలిటరీ ఉండాలని వాళ్ళందరూ అనుకున్నారనమాట ఆ టైంలో. సో ఏం చేశారంటే 1882 1914 సో వీళ్ళందరికీ తెలుసు వార్ ఖచ్చితంగా అవుతుందని. సో వీళ్ళు మిలిటరీ మీద బాగా డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడులో 6 బిగ్ పవర్స్ బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ ఏంటంటే జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్ అనే బ్రిటన్. సో ఇవే కదా ఆ టైంలో బాగా డెవలప్ అయిన కంట్రీస్. సో ఏం చేసాయంటే ఇవి వాటి యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ని 3 times పెంచేశాయి. సో ఇప్పుడు నేను ఒక దాని మీద 100 రూపీస్ ఖర్చు పెడుతున్నాను. సో నేను కావాలని ఇప్పుడు నాకు అది ఇంకా ఎక్కువ కావాలి, దాని మీద నాకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ రావాలని దాన్ని 3 times ఖర్చు పెట్టేసాను. అంటే 100 ఖర్చు పెట్టేది 300 దాని మీద 300 ఖర్చు పెడుతున్నాను. సో అలాగే వాటి మిలిటరీకి ఖచ్చితంగా వార్ జరుగుద్దని తెలుసుకొని ఎప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారంటే యావరేజ్గా 132 మిలియన్ ఖర్చు పెడితే దాన్ని 397 పెంచారు. దాదాపు 3 times పెంచేశారనమాట. 3 things are not worth in the context of militarism. Each of this country built massive standing armies, competed with each other in increasing their armaments and built a mindset among the people to support the wars. సో ఇలా చేయడం వల్ల వీళ్ళు ఆర్మీస్ని పెంచుకోవడం వల్ల ఇలా చేయడం వల్ల అక్కడ పీపుల్కి అర్థమైంది ఖచ్చితంగా వార్ వస్తుందని వాళ్ళు తెలుసుకున్నారు. సో పీపుల్ అనేవారు కూడా వార్కి సపోర్ట్ చేయాలనేది వీళ్ళ మైండ్ సెట్ అనమాట. ఈ కంట్రీస్ యొక్క ఏ లార్జ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రొడ్యూసింగ్ ఆర్మ్స్ emerged with constantly promoted the idea of using war as a solution diplomatic problems. సో వార్ వల్లే ఇప్పుడు మనకి పీస్ వస్తుంది. వార్ వల్లే మనకి మంచి జరుగుద్ది, మనకి
ఏం కావాలన్నా వార్తోనే చేయగలం అన్ని ప్రాబ్లమ్స్తో వీళ్ళు అదే వారే ఒక సొల్యూషన్ దీనికి అన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుని వార్సే సొల్యూషన్స్ అని డిసైడ్ చేసుకున్నారు. సో వార్స్ అనేది కూడా చాలా వీళ్ళకి బెనిఫిట్ కూడా చేసాయని చెప్తున్నాను. సో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ టైం లైన్ ఇచ్చారు. సో టైం లైన్ అనేది ఎలాగైనా చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ వార్ ఆగస్ట్ 1లో వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. 1914 ఆగస్ట్ 1లో వరల్డ్ వార్ జరిగింది. సో రష్యన్ రెవల్యూషన్ అనేది మనకి 1917లో అయింది. రష్యన్ రెవల్యూషన్ అంటే అక్కడ ఉన్న పీపుల్ అనేవారు మనకి వస్తుంది నెక్స్ట్ 14th లెసన్లో వస్తుంది. ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు 1918లో. ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ ఎప్పుడు అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. సో పీస్ కోసం అది 1919లో ఫామ్ అయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా 1919లో ఫామ్ అయింది. ఇది కూడా ఒక పీస్ నెగోషియేషన్ ఆర్గనైజేషన్. రైజ్ ఆఫ్ హిట్లర్ ఇన్ జర్మనీ. హిట్లర్ అనేవాడు ఉన్నాడు కదా, నాజీస్ పార్టీ యొక్క లీడర్. సో వాడు రైజ్ అయ్యాడు అనమాట. అంటే వరల్డ్ మీద యుద్ధాల మీద మొదలు పెట్టాడు. సో అదే 1933లో బ్రేక్అవుట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939లో స్టార్ట్ అయింది. సో జర్మన్ ఇన్వాజన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో జర్మన్ అనేది యుఎస్ఎస్ఆర్ మీద యుద్ధంకి వెళ్ళిందనమాట. ఇప్పుడు 1942లో ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి తెలుసు. పీస్ యొక్క దీని మెయిన్ ఎయిమ్ 1945లో జరిగింది. సో తర్వాత ఫామ్ అయిన తర్వాత 1945లో మళ్ళీ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది టైం లైన్ అనమాట. సో ఆ టైంలో వరల్డ్ వార్ గురించి ఫస్ట్ నుంచి మెయిన్గా జరిగే ఈవెంట్స్ డేట్స్ రూపంలో ఇయర్స్ రూపంలో ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూస్తే మనకు అర్థమవుద్ది ఎప్పుడు జరిగింది అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ప్లేన్స్ వర్ యూజ్డ్ టు డ్రాప్ బాంబ్స్ ఇన్ వరల్డ్ వార్ 1. సో ఇక్కడ చూసారు కదా, ప్లేన్స్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు అనమాట ఇక్కడ యుద్ధాల కోసం. సో చూసారు ఇక్కడ 2గా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసారా ఈ 2, ఇక్కడ ఒక మనిషి ఎలా డ్రాప్ చేస్తున్నాడో బాంబ్స్ని. సో ఇలా 2గా ఉన్నాయి కదా, ఈ బాంబ్స్ని ఎలా డ్రాప్ చేస్తున్నారు ప్లేన్స్ నుంచి. సో ఎంత బాగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అన్నది చెప్తున్నారు ఈ పిక్చర్లో. నెక్స్ట్ ఇది ద ఆర్మమెంట్స్ రేస్. మిలిటరీ ఎక్స్పెండిచర్స్ బై గ్రేట్ పవర్స్ జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ, గ్రేట్ బ్రిటన్, రష్యా ఎక్సెట్రా 1982. ఓకే. సో ఈ మిలిటరీ పవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మిలిటరీ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్స్ అనేది పెంచుతున్నారు కదా. సో ఎలా అనేది పెంచుతారో చూద్దాం. సో ఎప్పుడు 1880లో ఎంత ఖర్చు పెట్టేవారు? 132 మిలియన్. తర్వాత కొంచెం ఇంకో నెక్స్ట్ డికేడ్లో 158, ఆ నెక్స్ట్ డికేడ్లో 205, ఆ నెక్స్ట్ డికేడ్లో 288. సో నెక్స్ట్ చూస్తే మనకి వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1914. సో ఈ పీరియడ్లో చూస్తే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? 397 మిలియన్. సో మనకు క్లియరిటీగా అర్థమవుతుంది. సో వరల్డ్ వార్ కాబట్టి వాళ్ళు మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు. సో కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. ఇన్ వాట్ వేస్ డూ యూ థింక్ ఇండస్ట్రియలైజేషన్ హ్యాస్ క్రియేటెడ్ ద కండిషన్స్ ఆఫ్ మోడర్న్ వార్స్? సో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎలా క్రియేట్ అయ్యింది వార్స్ యొక్క కారణం? సో మనం చెప్పుకుందాం. ఇంపీరియలిజం అంటే ఏంటి? ఇంపీరియలిజం ఎందుకు జరిగింది? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసమే జరిగింది. సో ఈ వేరే కంట్రీస్ మీద ఆక్యుపై చేసుకున్నారు. సో ఇంపీరియలిజం వల్ల ఏమైందంటే ఈ యూరోపియన్ కంట్రీస్ కాలనీస్ కావాలన్నారు కదా, సో వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది. సో ఈ ఇంపీరియలిజం కూడా ఒక కారణమే కదా. ఇంపీరియలిజం ఎందుకు జరిగింది? ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం అనే చెప్పాలన్నమాట, వార్కి ఒక కారణం అనే చెప్పాలి. డూ యూ థింక్ ద లవ్ ఫర్ వన్స్ కంట్రీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీ లెడ్స్ టు ద వార్? సో ఇక్కడ లవ్ ఫర్ వన్ కంట్రీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఒక ఇష్టం అంటే కంట్రీ అనేది ఒకళ్ళు ఇష్టపడితే కంట్రీ అది వార్ని, ఇప్పుడు నేను మన కంట్రీని ఇష్టపడుతున్నాను, నేను ఇష్టపడితే మన కంట్రీని అది వార్కి కారణమా అని అడుగుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కాదు. సో ఇక్కడ మనం దీని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే అది. సో ఇది అగ్రెసివ్ నేషనలిజం. సో అగ్రెసివ్ నేషనలిజం క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడిగారు. సో మనం ఇష్టపడితే తప్పు కాదు, కానీ మనమే గొప్ప, మన కంట్రీ గొప్ప, వేరే కంట్రీ గొప్ప కాదు అనుకోవడం చాలా తప్పు. సో అదే వార్కి కారణం. సో ఇది మనం అనుకున్నది మనం మన కంట్రీ ఇష్టం అనేది నేషనలిజం, మనదే గొప్ప అనుకున్నది అగ్రెసివ్ నేషనలిజం. ఇఫ్ వన్ కంట్రీ టేక్స్ అగ్రెసివ్ స్టాండ్స్ అగెనిస్ట్ అనదర్ కంట్రీ
షుడ్ ద అదర్ కంట్రీ ఆల్సో రెస్పాండ్ అగ్రెసివ్లీ కెన్ బి అదర్ వేస్ టు ద హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక కంట్రీ అనేది ఒక కంట్రీకి అగ్రెసివ్గా అగెనిస్ట్ అయింది ఒక కంట్రీ. సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కంట్రీ కూడా వాళ్ళకి అగెనిస్ట్గా అవ్వాలా అని అడుగుతున్నారు. సో ఇంకా అదర్ వేస్ ఉన్నాయా అన్నారు ఇక హ్యాండ్లింగ్ చేయడానికి ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. సో వీళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు వీళ్ళు కొంచెం కూల్ అయ్యి ఏం చేయాలంటే కొంచెం పీస్ నెగోషియేషన్స్కి ట్రై చేయాలి. ట్రై చేసి మాట్లాడడానికి ట్రై చేయాలి. సో అలాగా ట్రై చేయాలి. సో అంతకీ వాళ్ళకి ఒప్పుకోకపోతే మరి ఇంకేం దారి లేదు, ఖచ్చితంగా అగ్రెసివ్ అవ్వాల్సిందే. Do you find the presence of aggressive nationalism, imperialism, power blocks and militarism around us today? Give us examples and discuss in the class. So ఈ అగ్రెసివ్ నేషనలిజము, ఇంపీరియలిజము, పవర్ బ్లాక్స్, మిలిటరిజం ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాయని అడుగుతున్నారు. సో కొన్ని ఉన్నాయి. అగ్రెసివ్ నేషనలిజం అనేది ఉంది. సో ఇంపీరియలిజం అనేది మ్యాక్సిమం లేదు. సో కొన్ని చోట్ల ఉంది కదా కంట్రీలో. ఇంకా పవర్ బ్లాక్స్ అనేవి కొన్ని కంట్రీస్లో డివైడ్ అయి ఉన్నాయి. ఇంకా మిలిటరిజం కూడా ఉన్నాయి. సో ఇవి కూడా ఈ చెప్పిన 4 అనేది ఈ ప్రెజెంట్ సొసైటీలో ఉన్నాయి. సో ఫైండ్ అవుట్ అబౌట్ సమ్ ఆఫ్ ది వార్స్ ఫాట్ డ్యూరింగ్ ద లాస్ట్ 10 years అండ్ సీ వాట్ ఎక్స్టెంట్ టు ది 4 factors caused them. సో కొన్ని వార్స్ని రాయమన్నారు. డ్యూరింగ్ లాస్ట్ 10 yearsలో జరిగిన కొన్ని వార్స్ని రాయమన్నారు. మీకు టైం ఉంటే మీరు నోట్స్లో రాసుకోండి. సో అదే గైస్ ఈరోజు వీడియో. సో మీ నెక్స్ట్ వీడియో వచ్చేసి ద స్పెషల్ కాంటెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్ వల్ల World War IIకి కొన్ని స్పెషల్గా కొన్ని కారణాలు ఉన్నాయి, దానివల్ల వరల్డ్ వార్ జరిగింది. సో అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.